చాలామంది నిర్లక్ష్యం చూపిస్తున్నారండి. మళ్ళీ చెప్తున్నాను, జాతికేనండి దయచేసి. కుటుంబంగా మందిరానికి రావడానికి చాలామంది నిర్లక్ష్యం చూపిస్తున్నారు. కానీ ఇది దేవుడు యెషయా గ్రంథం ద్వారా రాయించిన మాట అని తెలుసా? ఒకవేళ నా విశ్రాంతి దినాన్ని నువ్వు ప్రతిష్ఠిత దినమని, ఘనమైనదని, మనోహరమైనదని నువ్వు ఎంచితే నీ భవిష్యత్తు దేశం యొక్క ఉన్నత స్థలాల్లో కూర్చోబెడతాను. ఓ మాట చెప్పి నేను ముగించేస్తాను. డిఎల్ మూడి గారు కోటి మందికి సువార్త ప్రకటించిన డిఎల్ మూడి గారు తల్లి, అంటే డిఎల్ మూడి గారు అప్పుడు చిన్న పిల్లోడు, పాలు తాగే పిల్లాడు. ఆయన తెల్లంట ఇచ్చోండి, పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే ఫ్రంట్ లైన్లో కూర్చునేదంట, అందరికంటే ముందు వచ్చేదంట. ఫ్రంట్ లైన్లో కూర్చుని పిల్లోడిని పాలిచ్చి అక్కడ పడుకోబెట్టిదంట. ఓ రోజు పాస్టర్ గారు చిరాకు వచ్చి అన్నాడంట, చూసి ప్రతి వారం చూసి అంట, అమ్మా ఏంటిది మాకు ప్రతి వారం ముందు లైన్లో కూర్చుంటావు, మళ్ళీ పిల్లోడికి పాలు ఇస్తావు, అక్కడ పడుకోబెడతావు, నేను వాక్యం చెప్పొద్దా అన్నాడంట. అప్పుడు డిఎల్ మూడి గారు చిన్న పిల్లోడు, పాలు తాగే పిల్లోడు, వాళ్ళ తల్లితో అన్నాడంట. అప్పుడు డిఎల్ మూడి గారు తెల్లందంట, పాస్టర్ గారు నా పిల్లోడు ఇక్కడ పడుకోనండి, ఇంటి దగ్గర పడుకోకంటే దేవుడి మందిలో పడుకోవడమే నాకు ఆశీర్వాదం అందంట. ఒకవేళ నేను నా పిల్లోని ఇక్కడ పడుకోబెడతాను నువ్వు అనుకుంటున్నారేమో, అది ఇంటి దగ్గర పడుకోవడం కంటే దేవుడి మందిరంలో పడుకున్న ఆశీర్వాదమే. కానీ దేవుని మందిరం డొమ్మా కట్టడం నాకు ఆశీర్వాదం కాదండి అందంట. ఆ ఒక్క మాటతో జీవితంలో ఇంకొకసారి ఆ పాస్టర్ గారు ఆ తల్లిని ప్రశ్నించలేదంట. మీకు విషయం చెప్పనా, డిఎల్ మూడి గారు పెద్ద అయిన తర్వాత అద్భుతమైన బైబిల్ కాలేజీ స్థాపించి కొన్ని వందల మందిని యవనస్తులని విశ్వాసుల్ని తయారు చేసి ప్రపంచానికి అందించి తను చనిపోయే టయానికి ఆయన టార్గెట్ పెట్టుకున్నాడు. 1,000,000 మందికి సువార్త ప్రకటించి చచ్చిపోయింది. చప్పట్లు కొట్టి దేని నమ్మయింపరచండి. ఎంతమందికి అండి? ఎంతమందికి? 1,000,000 అంటే ఎన్ని? 100 లక్షలు. 1,000,000 మందికి సువార్త ప్రకటించి చచ్చిపోయింది. ఎందుకో తెలుసా? చిన్న వయసులోని తల్లి ఎక్కడ పడుకోబెట్టింది. నేను అందుకుని మన పిల్లలు ఎక్కడ అల్లరి చేస్తున్నా ఎందుకు కోపడినో తెలుసా? మన పిల్లలు తిరుగుతున్నా అల్లరి చేస్తాను ఎందుకు కోపడినా నేను సంతోషిస్తాను ఇంకాను. ఎందుకో తెలుసా? దేవుని మందిరంలో అలాగ ఆడడం దేవునికి ఇష్టం అండి. దేవుని మందిరంలో అలాగ సంతోషించడం దేవునికి ఇష్టం. దేవుని మందిరంలో అలా ఎదగడం దేవుని మందిరం. కానీ మళ్ళీ చెప్తున్నా, కుటుంబంగా మందిరానికి రండి ప్రియులారా. నేను మళ్ళీ చెప్తున్నా, జనవరి అయిపోయింది, ఫిబ్రవరి మాసం సగం రోజులు వచ్చేసింది. మనలో చాలామందికి నిర్లక్ష్యం వహిస్తున్నారు. వెళ్దాంలే, చూద్దాంలే, కూర్చుందాంలే, మూడుంటే వెళ్దాంలే. వద్దు. పొరుగున ఏ కుటుంబం అయితే నీకు టైం ఆరాధన తెలుసు కానీ టయానికి బయలుదేరావు, నీకు ఆదివారపు ఆరాధన తెలుసు కానీ నువ్వు టయానికి బయలుదేరావు, నీకు అన్నీ తెలుసు కానీ నువ్వు టయానికి బయలుదేరావు, నీకు గంట బస్సు ముందే అయితే అరగంట ముందే వెళ్తావు, ట్రైన్ పలానా టైం కంటే 10 నిమిషాలు ముందే ఉంటావు, పలానా టయానికి భోజనాలు పెడుతున్నారంటే పలానా టయానికి 10 నిమిషాలు ముందే ఉంటావు, లైన్లో నుంచి ఉంటావు. కానీ దేవుని మందిరానికి వచ్చే విషయంలో మనలో చాలామందికి నిర్లక్ష్యం ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ నువ్వు కూడా ఇలాంటి నిర్లక్ష్యం ద్వారా ఉంటే దేవుడు కూడా నీ విషయంలో అదే ద్వారాని ప్రవర్తిస్తాడు. కారణం ఏంటి తెలుసా? మనుషుడా దేవుడు వెక్కిరించబడడు, మనుషుడు ఏమి విత్తుతాడో అది. నాకు ఇచ్చే ప్రభు అంటే నీ దుఃఖ దినాల్లో మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ఏం కనికరించాడు. దేవునికి నువ్వు ఇచ్చే క్వాలిటీ అని చెక్ చేస్తాడు. మళ్ళీ నీ ఆపద కాలంలో నువ్వు మొరపెడుతున్నప్పుడు దేవుడు నీకు జవాబుగా మారాలి, ఉత్తరంగా మారాలి అంటే నీ క్వాలిటీ టయాన్ని, నీ క్వాలిటీ భక్తిని దేవుడు ఒకసారి చెక్ లిస్ట్లో వేసి చెక్ చేస్తాడు. ఆ చెక్ లిస్ట్లో నువ్వు ఫెయిల్ అయిపోతే నీ క్వాలిటీ టైం కాస్త నీలుగా మారితే ఉపయోగం లేదండి. తోడు పెట్టినప్పుడే అది గడ్డ పెరిగా మారితే నువ్వు ఎలా సంతోషిస్తావో, దేవుడు నిన్ను తక్కిట్లో వేసి క్వాలిటీ చెక్కులో నిన్ను లిస్ట్ పెట్టినప్పుడు ఆ లిస్టులో నీ పేరు సరిగ్గా లేకపోతే జాగ్రత్త. మీకు క్వశ్చన్ చెప్తాను.